హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం ఒక చక్కటి రెసిపీతో మీ ముందుకొచ్చాను. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే వినాయక చవితి పండగొచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ ఎలక్కాయ. చాలామంది దీనిని ఎలక్కాయ అని పిలుస్తుంటారు. ఈ వెలగపండు అయితే దీనిలో చాలా అంటే చాలా పోషక విలువలు అయితే ఉంటాయి. అయితే దీనితో మనం చక్కని రెసిపీ అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక దీనితో చాలా అంటే చాలా యూజెస్ అయితే ఉంటాయండి. జ్వరం, వాంతులు, విరేచనాలు ఇంకా చెప్పాలంటే చాలా చాలా రోగాలనైతే నయం చేయగలుగుతుంది. బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కూడా ఉంటుంది. ఇక మనం చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉంటాయి. అలాంటి ఈ వెలగపండుతో, ఈ వుడ్ యాపిల్‌తో మనం ఒక చక్కటి రెసిపీనైతే ప్రిపేర్ చేసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా పుల్లగా ఉంటుంది. పైన టెంకు అనేది కాస్త గట్టిగా ఉంటుంది. అయితే దీనిని ఈ స్పూన్‌తో మనమే ఎందుకు తీయాలి అంటే స్పూన్‌తో తీస్తే గనుక చక్కడగా మనకు ఓపెన్ అవుతుంది. చూసారు కదండీ! ఇలా మీరైతే లోపల ఉన్నటువంటి గుజ్జునైతే పూర్తిగా సెపరేట్ చేసుకోండి. ఇక మనకిది కాయగా ఉంది కాబట్టి ఇలా ఉంది. పండైతే చాలా తియ్యగా ఉంటుంది. కాస్త పుల్లగా 2 మిక్స్ అయ్యి ఉంటుంది. చాలా బావుంటుంది. ఇక పండుతో మనం స్వీట్‌ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. చాలామంది చేస్తూ ఉంటారు. అయితే మనం ఇప్పుడైతే దీనితో పచ్చడినైతే ప్రిపేర్ చేస్తున్నాం. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో హెల్తీ అయినటువంటి రెసిపీ. 300కు పైగా రోగాలని నయం గలిగేటువంటి ఈ వెలగపండు పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో ఈ సీజన్‌లో తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అలా అని చెప్పేసి అతిగా తినకండి. చూసారు కదండీ! మనము రుచికి తగ్గట్టుగా ఈ ఎండుమిర్చినైతే వేసుకోవాలండి. అలాగే 1, 2 వరకైతే పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. మనం హాఫ్‌గా కట్ చేస్తేనే మనకు ఇందులో ఉన్న సీడ్స్ అనేటివి చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి. చూసారు కదండీ! ఇలా మీరైతే చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇందులో ఇలాంటివి అనగా నేనైతే వేరుశనగ గుళ్ళు గానీ, నువ్వులు గానీ ఏమీ వేయకుండా జస్ట్ అలా సింపుల్‌గా పచ్చడినైతే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బావుంటుంది. ఇది మనము దోసలోకి తీసుకున్న వేడి వేడి అన్నంలో వేసుకొని అలా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వెలగపండునైతే మిక్సీ జార్‌లో వేసుకోండి. వీలైతే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, వెల్లుల్లి రెబ్బలని వేసుకొని, కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసుకొని, చిటికెడంటే చిటికెడు చాలా తక్కువ అల్లంనైతే వేసుకోండి. వీటన్నింటిని వేసుకొని చక్కగా మీరు ఫ్రై చేసుకోవాలి. ఇక అందులోనే మనం వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా వేసి మనం మిక్సీ జార్‌లో వేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా అల్లం అనేది వేసుకోండి. మనకు డైజెషన్‌కి చాలా యూజ్ అవుతుంది. మీరు అల్లంకి బదులుగా బెల్లంని వాడినా చాలా బావుంటుంది. రైమింగ్ బావుందని చెప్పట్లేదండి. కానీ చాలా బావుంటుంది. అల్లానికి బదులుగా మీరు కొద్దిగా బెల్లం తీసుకున్నా చాలా బావుంటుంది. ఇక ఆ తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని చక్కగా పచ్చడిని చేసుకున్న తర్వాత మరొక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఎక్కువగానే ఆవాలనైతే వేసుకోండి. ఆవాలని వేసుకున్న తర్వాత మనం రెగ్యులర్‌గా వేసుకునే పోపు దినుసులైతే ఉంటాయి కదండీ! అవన్నీ వేసుకోండి. మెంతులు మాత్రం వేసుకోకండి. ఇలా మీరు వేసుకున్న తర్వాత చక్కగా పసుపుని కూడా వేసుకొని మనకు శనగపప్పు అనేది కాస్త ఫ్రై అయిన తర్వాతనే మనం మిక్సీలో వేసుకున్నటువంటి పచ్చడైతే ఉంటుంది కదండీ! ఆ పచ్చడినైతే ఇందులో వేసుకోండి. ఇక మీకు వీలుంటే గనక రోట్లో మాత్రం రుబ్బుకోండి. ఈ పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదండీ! ఎండుమిర్చి, ఈ వెలగపండు గుజ్జు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, అల్లానికి బదులుగా బెల్లం వేసుకున్నా బావుంటుంది. ఇక సాల్ట్ ఇవన్నీ వేసుకున్నటువంటి పచ్చడి అయితే ఇదండి. ఇది ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోండి.
మీరు ఆయిల్ కాస్త ఎక్కువగా తినేవారైతే తాలింపులో కాస్త ఆయిల్‌ని ఎక్కువగా వేసుకొని అలా ఫ్రై చేస్తూ ఉండండి. ఇది చాలా పుల్లగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఇది మనకు దోసలోకి తీసుకున్న చాలా బావుంటుందండి. ఇక రైస్‌లోకి తీసుకున్నా బావుంటుంది. ఇలా మీరైతే కాసేపు అలా ఫ్రై చేస్తూ ఉండండి. చూసారు కదండీ! మనకు వెలగపండుతో పచ్చడి అనేదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇక మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్